ప్రతి సంవత్సరము ఈ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు సమయాన్ని కేటాయిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని మాటలు ఆయా సమయంలో మాట్లాడటకు మీరే తగిన మీ ఆత్మ సహాయం దయచేయమని, నీ నామ మహిమ కోసం మీ కృప చూపించమని యేసు ప్రభు నామ పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ దినం మనము కూడి వచ్చింది బేతేలు ఒక ప్రార్థన మందిరం ఒక నిర్మించుకున్న, అదేంటంటే మరి మొదటిగా ఇది 86లో అప్పుడు స్టీవెన్ అంకుల్ ఇక్కడ ఉండి ఆయన ప్రారంభించాడు. ఆయన తనతో ఉన్న జత పనివారు కలిసి. అయితే మేము కూడా అప్పుడు ఈ ప్రాంతానికి 86లోనే వచ్చినాం. అప్పుడు చాలా చీకటి ఉండే, మరి అడవి ప్రాంతం ఇదంతా తాటి కమ్మలతో నడిపించినారు. అయితే క్రమక్రమంగా ఏంటంటే ఆ తాటి కమ్మలన్నీ ఖరాబ్ అయ్యి మరి కూడుకోవడానికి ఇబ్బంది అవుతున్నప్పుడు 1994లో మనం ఒక షెడ్ వేసుకుంటే బాగుంటుంది అనే ఒక తలంపు అప్పుడు స్టీవెన్ అంకుల్ ఇంకా కొంతమంది సహోదరులకు పరిచయం చేసేవాళ్ళు ఉండేది. కలిసి అందులో నేను కొన్ని కలిసి మేము మాట్లాడినప్పుడు అప్పుడు షెడ్ వేసుకోవడానికి, రేకుల షెడ్ వేసుకోవడానికి దేవుడు కృప చూపించిండు. అనంతరం కొన్ని రోజుల తర్వాత ఒక 2 రూమ్లు, అంతకుముందు మనకు బాత్రూమ్ ఇట్లా అన్నిటికీ ఇబ్బంది ఉండే ఈ ప్రాంతంలో. కనీసం మనకు నీళ్ళు కూడా అక్కడ బోరింగ్ ఉండే, ఆ బోరింగ్ కొట్టుకొని వచ్చి బాత్రూమ్కు నీళ్ళు తొట్టిలు నింపుకొని యూజ్ చేసుకునేవాళ్ళం. అటువంటి పరిస్థితిలో మందిరం కొనసాగుతుంది. ఆ తర్వాత రాను రాను ఏంటంటే సిటీ మొత్తం డెవలప్ అవుతుంది. సిటీలో ఉన్న చర్చెస్లన్నీ కూడా మరి మంచి పొజిషన్కి వస్తున్నాయి. కొంతమంది నోటితో విన్నైందే సార్, ఈ లేబర్ బస్సులో మన పిల్లలను తీసుకుని పోతే మనం పోయినా మన పిల్లలు చెడిపోతారు, ఈ లేబర్ బస్సుకు పోయేది ఏందని మన హెబ్రోన్ బిల్వర్సే మాట్లాడుతుంటే కొద్దిగా దాని విషయం బాధ కలిగింది నాకు. దీని విషయంలో అప్పుడు కొద్దిగా జార్జ్ అంకుల్ తోటి, స్టీవెన్ అంకుల్తో కలిసి మేము ముగ్గురమే దీన్ని మెయింటైన్ చేసాం. మాట్లాడుతుంటే కొద్దిగా మన పెద్దవాళ్ళు ఏంటంటే సహకరించినారు, అవి చేస్తే బాగుంటుందని. అలా ఒక వ్యక్తి ఏంటంటే అసలు అమౌంట్ ఎంత ఉందని, నువ్వు ఇదంతా ప్రారంభించమన్నారు. ప్రారంభించే పని మనది, ముగించే పని దేవింది అని ఒక విశ్వాసం ఉండే. అప్పుడు ఒకరితో సహకరించినారు, ఒకరితో సహకరించలేదు. అయినా పర్వాలేని, అది ఎప్పుడంటే 2011 సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖు దీన్ని ఏంటంటే ఆ గోడలు గులగొట్టడానికి ప్రార్థన పూర్వకంగా ప్రారంభించినాం. తిరిగి ఈ స్లాబ్లు వేసినాం. మన దగ్గర అమౌంట్ చాలా ఆశ్చర్యము ఉండేది 10 లక్షలు, 10 లక్షలు కూడా కాదు, 3,50,000 ఉండేది బ్యాంకులో. అప్పుడు ఇంజనీర్తో మాట్లాడినాం, మధ్యలో ఇవన్నీ రాకూడదంటే అతను ఏమన్నాడంటే ఆయన ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా 10 లక్షలు అయితే అన్నారు కాదు స్లాబ్ వేసుకోవడానికి. మన దగ్గర ఉన్నదే 3,70,000 ఎంత ఉంది అమౌంట్. ఎట్లా అని కొద్దిగా సంఘస్థతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే వారికి దేవుడు ప్రేరేపణ ఇచ్చిన కాడికి ముందుకు వచ్చినారు చాలామంది. అవి ఇవి సమకూర్చి ఇక ప్రారంభిస్తే దేవుడు అటుకు మీదకి ఒక్కొక్క స్లాబ్కు ఒక్కొక్క అనుభవం నేర్పించిండు. మొదటికి ఏంటంటే పుట్టింగ్ చేసినాం, అప్పుడు ఒక డబ్బులు సమృద్ధిగా. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ స్లాబ్ వేసేవరకు డబ్బులు తక్కువైనాయి. సరే ఎట్లా ప్రార్థన చేసినాం, ఎట్లా అయిపోయింది. మళ్ళీ 2వ స్లాబ్ వేస్తున్నప్పుడు ఎక్కువ రాడ్స్ పడ్డవి. సుమారు ఏంటంటే ఆడకెళ్ళిడికి ఒకటి ఒక 12 రాడు, అంటే 22 రాడ్స్ లావే అనమాట. ఈ బరువు కిందికి దిగకుండా దీనికి ఖర్చు ఎక్కువ వచ్చింది. అయితే ఉన్న డబ్బులు అన్నీ కూడా దీనికి అయిపోయినాయి. పైన స్లాబ్కి వచ్చే వరకు చాలా ఇబ్బంది అయింది. స్లాబ్ వేద్దామన్న డబ్బులు లేవు, మరి చెక్క కొట్టినారు, అన్ని కొట్టినారు. మెటీరియల్ పొద్దుగాల తెల్లారితే మెటీరియల్ తీసుకురావాలి. ఆయన ప్రార్థన చేస్తే దేవుని దయ వల్ల తెల్లారితో స్లాబ్ వేయాలి. అప్పటిదప్పుడే ఒక వ్యక్తి వచ్చి స్లాబ్కు సరిపోయే డబ్బులు ఇచ్చిండు. నేనేమనుకున్నట్టే డబ్బులు ఇంకా మనం మిగులుతావి అనుకున్నా.
ఏవైతే వచ్చినావో ఆ పైసలు కరెక్ట్ 5 పైసలు కూడా ఎక్కడ మిగలకుండా సరిపోయినాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే అసలు ఏం లేవనుకున్నాను, ఎంతో తక్కువడే అనుకున్నాను. దేవుడు అద్భుతంగా సాయం చేసిండు అనిపించింది. ఆ తర్వాత ఇక స్లాబ్లు వేసుకున్నాము, గోడలు లేవు, ఆ గోడలు కట్టుకున్నాము. అయితే ఇట్లే 2011వ సంవత్సరం అప్పుడే మనం ప్రారంభించాము. అదే 6 నెలలకు తిరిగి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనము క్రిస్మస్ సందర్భంలో దీన్ని ప్రారంభించుకోవాలి. ఇక్కడ ఆరాధన ఇక్కడ కూడుకోవాలి. అంతకుముందు మనం వేరే స్థలంలో కూడుకుంటున్నాం. ఎందుకంటే క్రిస్మస్ సందర్భంలో అయితే అందరూ వస్తారని అప్పటికల్లా గోడలు కట్టినాం. దీనికి కలర్ లేదు, ఏం లేదు. స్లాబ్ దీని మీద బండలు కూడా లేవు. పుట్టి పట్టాలు వేసి, ప్లాస్టిక్ పట్టాలు వేసి మీద వేసుకొని ఇక్కడ కూర్చోరు. మొత్తం సిమెంట్ ఉండే, మెట్లు కూడా ఎక్కి రావాలంటే. అట్లాంటి సందర్భంలో కనీసం దీన్ని డెడికేషన్ చేసుకుందామన్నా డబ్బులు లేని పరిస్థితి. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేద్దామంటే అప్పుడు కాస్త ఒకరు 2 ఎండి గ్లాసులు ఇచ్చినారు గిఫ్ట్గా. ఒకరు ముక్కు పుల్ల కానుక పెట్టెలు వేసినారు. కొన్ని అవి ఇవి తీసుకొని వెళ్ళి ఒక మరో షాప్లో అమ్మితే వాళ్ళు ఎంత తెలుసా, సుమారు నాకు తెలుసు 6,000 ఇచ్చినారు. 6,000తోటి అప్పుడు స్పీకర్గా కొరియన్ గారిని పిలిచినాం. ఆయన ఏమన్నాడంటే పరిస్థితులు బట్టి, అయ్యా ఉట్టి పప్పన్నం పెడితే పెట్టు, ఏం చేయకు, మందిరానికి నువ్వు ఖర్చులు లేని టైంలో పెట్టుకోక అన్నాడు. ఆయన వచ్చిండు, మరి కొంతమంది వచ్చినారు. ఆ రోజు ఖాళీ సాంబార్ అన్నంతో పెడదామని మేము ఊహించుకున్నాం. ఆ రోజు సంఘస్థులు మరి కొంతమంది ఒకరు డబుల్ కమిటా చేయించినారు, ఒకరు చికెన్ తెప్పించినారు, కొంతమంది బియ్యం తెచ్చినారు. అసలు మనం అనుకున్న దానికంటే కూడా డబ్బులు కొద్ది మిగిలినాయి కానీ మొత్తం ఖర్చు కాలేదు. దేవుడు అట్లా అద్భుతంగా ఏంటంటే ఆ దినం 22వ తారీఖు 3వ రోజు అయితే ఏముంది, క్రిస్మస్ సందర్భం. అక్కడికి వెళ్ళి ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పటికీ ప్రతి ఆదివారం ఇక్కడ మనము దేవుని యొక్క మందిరాన్ని ఆరాధన కొనసాగించాలి, లేదంటే ఉన్న సంఘం అంతా చెదిరిపోతుంది అని ఆ తలంపుతోటి అప్పుడు ఇక్కడ ప్రారంభించినాం. అప్పుడు బాత్రూమ్లు కూడా అంత అనుకూలంగా లేవు. అయినా ప్రారంభిస్తే ప్రభు కృపను బట్టి మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు మొత్తం కంప్లీట్గా దేని దయ వల్ల అయ్యింది. ఆ రకంగా ఏంటంటే ఇక ఎటువంటి మందిరం నిర్మించేంత వరకు, కట్టేంత వరకు, ఏ మందిరము డెడికేషన్ అయినంత వరకు, ఏ మందిరంలో వాక్యాలు ఇవన్నీ అన్నీ చేసేంత వరకు ఏం ప్రాబ్లం రాలే. ఎప్పుడైతే మొత్తం కంప్లీట్గా అయిపోయిందో అక్కడికి వెళ్ళి వచ్చేది సమస్య. నేనైతే నా మాటకి నేను ఒకటే అనుకున్నా, దేవుడు మనకు పని అప్పగించాడు, చేసినాం నా బాధ్యత ప్రకారంగా. ఎవరు ఎట్లా అనుకున్నా అదిందని అనుకున్నాను. పాప మంకులు కూడా ఆనాటి నుంచి ఇప్పుడు కూడా ఆయన సహకరిస్తూనే ఉన్నాడు మందిరానికి. నేను ఎన్నోసార్లు కొద్ది బాధ కలిగి మందిరం నుంచి తప్పులని నేను నిర్ణయించుకున్నాను. ఆయన దేవుడు ఏదో విధంగా ఇక్కడ నిలబెడుతూనే ఉన్నాడు. నేను ఒకటే అనుకున్నాను, మొన్న కూడా నెత్తికి దెబ్బతలు చనిపోయేవాడిని, ఇంకా ఇక్కడ ఏమైనా మిగిలి ఉందేమో అని భావించి సరేలేని దేవుడు నాకు అప్పచెప్పిన కాడికి నేను చేస్తున్నాను. కాబట్టి అప్పుడున్నంత శ్రద్ధ, ఇంట్రెస్ట్ అనేది నేను చూపించలేకపోతున్నాను. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు ఆయన మందిరాన్ని అనేకమైన ఆర్థిక సమస్యలు వచ్చినా ఎవరో ఒకరి ద్వారా ఏంటంటే దేవుడు డబ్బులు సమకూరుస్తూ అందరినీ పని నిమిత్తం వాడుకుంటూ వచ్చిండు. కాబట్టి ఈ మందిరం అందరు పని చేసినందుకు, అందరు సమర్పించుకుని ముందుకు వచ్చినందుకు నేటి దిన మందిరాన్ని మనము ఈ మందిరంలో ఉండగలుగుతున్నాం. కాబట్టి ఈ దీన్ని ఏంటంటే ప్రతి సంవత్సరం మనం కృతజ్ఞత మీటింగ్ కలిగి ఉంటున్నాం. ఇది సందర్భం. మనము మందిరం డెడికేషన్ అనేది దేవుడు చేసిన మేలు అవి. దీని సందర్భంలో మా దేవుడి మాటలు సాక్షాత్ దీవించును గాక. యానివర్సరీ థ్యాంక్స్ మీటింగ్ ఆరాధనతో మనం కలిపి చేసుకుంటా ఉన్నాము. మరి ఎక్కువ టైం లేదు.
చిన్న వాక్య భాగం చదివిన తర్వాత ఒక బ్రదరు ఒక సిస్టరు ఆరాధన చేయాలి అంతే. తర్వాత వర్తమానం ఉంటుంది. కీర్తనలో 126, Psalm 126. అందరూ తెరవండి, పిల్లలు కూడా. Psalm 126. నూట 126వ కీర్తన 2వ వచనం 3వ వచనం మాత్రం చదువుకుంటాం. Verses 2 and 3. 126వ కీర్తన 2వ వచనము 3వ వచనం. మనము కలకరిని వారి ఉంటమే, మన నోటి ఉండెను, మన నాలుక ఆనందగాంతో నిండి. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ప్రభువా, ప్రేమగల తండ్రి, వాక్యాన్ని దీవించి మాతో మాట్లాడమని మీ స్వరాన్ని వెంబడి చేసి కొద్దిమంది ఒకరిద్దరు నిన్ను ఆరాధించి గణపరచుటకు సహాయపడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ లేఖన భాగం యొక్క పరిస్థితి ఏమిటంటే, 70 సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు మరలా స్వదేశానికి యెరూషలేముకు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా వారికి అంట్లో అనిపిస్తుంది, నిజంగా వచ్చామా కళ అనుకుంటున్నారు. వచ్చిన తర్వాత ఏమంటున్నారు, అన్యజనులు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారని చెప్పుకుంటూ ఉన్నారు. అది వింటా ఉంటే నిజంగా మనం వచ్చినామో లేకపోతే ఇంకా ఉన్నామో బానిసలుగా అనుకుంటా ఉన్నారు. కానీ గ్రహింపులోకి వచ్చి ఏమంటున్నారంటే, నిజమే, అన్ని జనులే చూసి చెప్తున్నారు, వీళ్ళు దేవుడు వీరి పక్షంగా గొప్ప కార్యాలు చేశాడని వాళ్ళే చెప్తున్నారు అని వారు కూడా గ్రహించిన వారే అండి. ఈ మాట వాళ్ళు చెప్పి దేవుని మహింపరిచారు. మళ్ళీసారి చదువుదాం 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. కాబట్టి 38 సంవత్సరాలుగా దేవుడు ఇక్కడ బేతేలును స్థాపించి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. రకరకాల పరిస్థితుల్లో ప్రభు ఆదుకుంటూ వచ్చారు. ఆయా సేవకులను నడిపించి సేవను వృద్ధి చేస్తూ వచ్చారు. కొన్ని ఇరుకులు ఇబ్బందులు మీకు ఉన్నాయి. అయినా సరే ప్రభు శత్రు పన్నాగాలను పై విజయం ఇస్తూ మీ పట్ల లేక ఇక్కడ బేతేలు పట్ల ఒకటే మాట, గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అందుకని మనము ఎక్కువ సమయం లేదు, ప్రత్యేక కూడికి మనం కలిగి ఉండలేదు. ఆరాధన ఇంతవరకు ఆరాధన చేస్తూ వచ్చాము. కాబట్టి ఈ 38 ఏళ్ళుగా ప్రభు చేసిన కార్యాలు బట్టి కొద్ది సాక్ష్యం ప్రభు జాషువా కూడా చెప్పింటున్నారు. స్టీవెన్ బ్రదర్ ఉంటే ఇంకా ఎక్కువ చెప్పి ఉండేవాడు. ఆయన ఎక్కడో వేరే మీటింగ్కి, ఆయన ఎక్కడ వెళ్ళాడు, కలవకుర్తిలో అక్కడ పిలిచారండి. అక్కడ కూడా ప్రత్యేకమైన కూడికేదంట, అక్కడికి వెళ్ళాడు. సరే, ఏమైనప్పటికీ మీరంతా ఉన్నారు కాబట్టి మీరు మిగిలిన వాళ్ళు కూడా చెప్పవచ్చు, కానీ టైం లేదు. అందుకని ఒక్కరినే చెప్పమని చెప్పాం. బ్రదర్ ఒక్కడే చెప్పాడు, జాషువా గారు. సంతోషం. ఇంకొక బ్రదరు ఇంకొక సిస్టరు ప్రభువును స్తుతించండి. మోకరించగలిగి స్తుతించిన వాళ్ళు స్తుతించండి. మోకరించేవాళ్ళు మోకరించి నిటారుగా చక్కగా మోకరించి స్తుతించే వాళ్ళు స్తుతించండి. ఒక బ్రదర్ ఒక సిస్టర్ అందరూ మోకరించండి. 38 సంవత్సరాలు యానివర్సరీ జరుపుకుంటూ వస్తున్నాం. కేవలం నీ కృప, నీ మహోన్నతమైన కృపను బట్టి, నీ ప్రేమను బట్టి జరుపుకుంటూ వస్తున్నాం. నేను ఎంత గొప్ప దేవుడో ప్రభా, మా ఎడల మీ జాలిని కనికరమును అయ్యా విడిచిపెట్టక మా ఎడల మీ కనికరమును కృపను మా మీద కుమ్మరించి ఈ 38 సంవత్సరాలు కాపాడి మీ దయగల రెక్కల కింద సురక్షితంగా ఉంచినందుకు దేవా మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. నాయన వారైనా మరిచిన మరవచ్చు, కానీ నేను మరవను విడవను ఎడబాయని అన్నారు నీ వాక్యంలో ఉంది. కాబట్టి ప్రభా, మీరు మా మందిరం పట్ల
ఒకటొకటి అంచెలంచెలుగా తీసుకొస్తున్నందుకు వందనాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడవు. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ మా ఎడల విడవని దేవుడుగా, ఆ మారని దేవుడుగా మా ఎడల ఉన్నారు ప్రభా. అందుకు మీ హృదయమారా ఆరాధిస్తున్నాం ప్రభా. ఎన్ని సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా నేను మరువను, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొను, రక్షించువాడని నేనే అని మీరు ఇచ్చిన వాగ్దానములు బట్టి వందనాలు. ఈ మందిరం పట్ల మీరు చేస్తున్న మేళ్ళు, చేయబోయే మేళ్ళకు కూడా ఏం చెల్లించలేను కానీ ఈ కొద్ది దీని ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్స్ చేయండి. ప్రియ పరలోకమందున తండ్రి, దయగలిగిన దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైనటువంటి మహోన్నతమైన నామములో, గొప్ప కార్యములు చేసేటువంటి నామములో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ కొనియాడుతూ వస్తున్నాం దేవా. బేతల్ సంఘం విషయంలో మీరు చూపినటువంటి అపారమైన కృప కనికరములన్నిటి కొరకై సాయలపడి మిమ్మల్ని కొనియాడుతూ వస్తున్నాను. గతించినటువంటి 38 సంవత్సరంలో నీ కంటి కనిపాప వలె సంఘాన్ని మీరు కాచి కాపాడి భద్రపరిచి పోషించి సంరక్షించి తోడుగా ఉంటూ వచ్చిన విధానం అంతటి కొరకై హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను దేవా. సాతాను అనేక పర్యాయములు ఉద్యమించినప్పటికీ వానికి తిరిగి మీ కాళ్ళ కింద చిత్కదొక్కుతూ విజయం వెంబడి విజయంని ప్రభా సంఘం పక్షాన మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఇమ్మానుయేల్ దేవుడుగా, ఎబెనేజర్ దేవుడుగా మా సంఘానికి మీరు తోడుగా ఉంటూ వస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అంత మాత్రమే కాకుండా సంఘాన్ని అభివృద్ధి పరచుట్లో నీ దాసులను అనేక మందిని మా కొరకై ప్రభా మీరు పంపిస్తూ వచ్చినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘం యొక్క ప్రతి పరిచర్యలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండి మీ సహాయాన్ని, మీ నడిపింపును, మీ విజయాన్ని, మీ కృపను ప్రభా నిజంగా అనుభవించడానికి సంఘంగా మీరు మాకు చేసినటువంటి ప్రతి సహాయం కొరకే మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ కొనియాడుతున్నాను. ఎన్నోసార్లు ప్రభా ఇరుకులో ఉండి మొరపెట్టినప్పుడు విశాలమును మీరు మాకు ఉత్తరమిస్తూ వచ్చినారు. ఎన్నోసార్లు అసాధ్యమైన సంగతులను సంఘం పక్షాన సాధ్యం చేస్తూ వచ్చినారు దేవా. ఎన్నోసార్లు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా సంఘం పక్షాన మీరు చేస్తూ వస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. సంఘంలో దాగలేటువంటి ప్రతి ఒక్క కుటుంబం పక్షాన తరి ఎన్నో అద్భుతాలు మీరు చేస్తూ నూతనమైనటువంటి ఆత్మని సంఘంలో మీరు చేరుస్తూ వస్తున్నటువంటి విధానం అంతటి కొరకు కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా నువ్వు చేసినటువంటి మేలను తలపోసుకుంటూ ఏమి నీకు అర్పించగలం దేవా. ఎంతగా మిమ్మల్ని స్తుతించినా, ఎంతగా మిమ్మల్ని ఆరాధించినా సంఘంగా మేము రుణస్థులను ఒప్పుకుంటూ మా హృదయాలను సంతోషపరిచినందుకై, మా హృదయాలను ఆనందపరిచినందుకై హృదయపూర్వకంగా మిమ్మల్ని కొనియాడుతూ నా కొద్ది దీన ఆరాధన యేసయ్య ఉన్నతమైనటువంటి నామములో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. దేవ సేవకుడు కూడా ప్రభు స్తుతించి ఆరాధన క్లోజ్ చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమడు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామమున వందనాలు. మహోన్నతమైన మీ నామమునకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశములను మా పక్షంగా మీరు జరిగించినందుకు స్తుతులు. బేతలు ప్రార్థనా మందిరంలో మా తండ్రి గడిచిన 38 సంవత్సరాలు నిన్ను సేవించుటకు కృప చూపిస్తూ వచ్చిన్నారు. మీ నామం ప్రతిష్ఠించబడినదై నా తండ్రి బేతేలు అను నామముతో దేవుని మందిరముగా, పరలోకపు గవినిగా దీనిని మీరు ప్రతిష్ఠించుకొని ఇంతవరకు క్షేమకరముగా నడిపిస్తూ వచ్చి ఉన్నారు. ఆనాడు చెరలో ఉన్న ఇశ్రాయేలులను నా తండ్రి సీయోనుకు మరలా రప్పించినప్పుడు నా తండ్రి అక్కడ ప్రదేశంలో ఉన్న అన్యజనులు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు పరుగుతూ వచ్చి ఉన్నారు. అలాగే ఇశ్రాయేలు కూడా యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని జ్ఞాపకం చేసుకొనొచ్చు సంతోషిస్తూ వచ్చి ఉన్నారు. మనము ఆనందభరితులమైతే అన్నారు. నా తండ్రి మమ్మల్ని కూడా నా తండ్రి ఈనాడు మీ యొక్క పరిశుద్ధమైన సహవాసంలో నా తండ్రి నడిపిస్తూ వచ్చినారు. స్తోత్రాలు. నా తండ్రి సంఘంగా సమకూరుస్తూ వచ్చినారు. స్తోత్రాలు. నా తండ్రి అనేక బిడ్డలను నా తండ్రి మీ నామమున బేతేరులో సమకూర్చుకుంటూ వచ్చి ఉన్నారు, రక్షించుకుంటూ వచ్చి ఉన్నారు. పాపము నుంచి, లోకము నుంచి నా తండ్రి చెరల నుంచి వారిని తప్పించి బేతేలు యొక్క నీ పరిశుద్ధమైన మీ యొక్క ఆలయంలోనికి, పరలోక స్వాస్థ్యంలోనికి అనేకులను మీరు సమకూర్చుకుంటూ వచ్చి ఉన్నారు. ఇంతవరకు నా ప్రభువా ఈ యొక్క బేతేల ద్వారా మీరు రక్షించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రానున్న దినాలలో నా తండ్రి మీ కృపకై నా తండ్రి మీరే అనేకులను సమకూర్చుటకు నా తండ్రి మీరు ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా తండ్రి మీకు కృతజ్ఞత సుధరాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కనపరచదనని మీరు సెలవిస్తూ వచ్చి ఉన్నారు. నా తండ్రి అలాగిన నా తండ్రి రానున్న దినాలలో కూడా నా తండ్రి మీరు మా పక్షముగా, ముఖ్యంగా బేతేలు పక్షముగా నా తండ్రి మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి పక్షముగా నా తండ్రి ఉన్నతమైన కార్యంలో గొప్ప కార్యం చేయు దేవుడిగా ఉన్నారని జ్ఞాపకం చేసుకొనొచ్చు.
కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి అనేకమైన పరిస్థితులలో ఇంతవరకు ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వచ్చినారు. శ్రమలు, ఇబ్బందులు, ఆ తండ్రి కఠినమైన పరిస్థితులు అన్నింటిలో కూడా సాయం చేస్తూ వచ్చినారు. నా తండ్రి కట్టడకు, నా తండ్రి చేతులు, నా తండ్రి హస్తములు, నా తండ్రి కొరత కలిగినను నా తండ్రి సమృద్ధి గల హస్తముగా నా తండ్రి మీరు నడిపించి, నా తండ్రి ప్రియుల చేత ముఖ్యంగా జాషువన్న, అలాగే స్టీఫెన్ అంకులు, నా తండ్రి ఇంకా ప్రియులు నా తండ్రి మీరు వాడుకొని నా తండ్రి మందిరం యొక్క నా తండ్రి క్షేమం కొరకై నా తండ్రి నడిపిస్తూ వచ్చినారు. స్తోత్రాలు. నా తండ్రి మీ యొక్క దయ కొరకై నా తండ్రి అనేకులను ఇక్కడ సమకూర్చుకొని మీరే మహిమ పొందవలసింది ప్రార్థిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నా కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభువు నామమున అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఒక భాగం చదువుకుంటాం. ఆదికాండం 35వ అధ్యాయం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 35. ఆదికాండము 35వ అధ్యాయం మొదటి నుండి మనం కొన్ని వచనాలు మార్చి చదువుకుంటాం. 7 వచనాలు మార్చి చదువుకుంటాం. ఆదికాండం 35:1 నుండి 7 వరకు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునికి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, మూడవ వచనం చదివేసినారా? 2-3. సరే, మంచి పని చేశారు. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటిని తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాను. చదవండి. 6వ వచనం. యాకోబును అతనితో ఉన్న వారందరూ కనానులో లూజునకు అనగా బేతేలునకు వచ్చిరి. ప్రభు తన వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి అందరూ. ప్రేమగల మా ప్రభువా, కృపగల తండ్రి, ఇంతవరకు ఆరాధనలో సహాయపడ్డారు, సండే స్కూల్లో సహాయపడ్డారు తండ్రి. మరి 38 ఇయర్స్గా కంప్లీట్ చేసుకుని ఈ దినము 39 సంవత్సరాలు మరి బేతేలు సంఘం పరిచర్యను దీవిస్తూ వచ్చిన దాన్ని బట్టి మరోసారి నేను స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. 39వ సంవత్సరాన్ని దయాకిరీటంగా ఈ బేతేలు సంఘానికి ఇచ్చినందుకు స్తోత్రాలు. మరి బేతేలు అనుభవంలో మమ్మల్ని ఇంకా స్థిరపరచాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇక్కడున్న పరిస్థితులన్నీ సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీరే కార్యం జరిగించండి తండ్రి. మరి మీ యొక్క మరి నా ఈ సంఘం, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవన్నారు. అటు విధములో తండ్రి పేతురుతో చెప్పిన ఆ వాగ్దానము ఇక్కడ బేతేలు పట్ల నెరవేర్చాలని కూడా ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఏ శక్తులు, వ్యక్తులు మరి తండ్రి బేతేలకు విరుద్ధముగా పనిచేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, వారందరిని దర్శించండి. మీరే తండ్రి మరి కార్యం జరిగించాలని ప్రార్థిస్తూ ఈ సమయంలో నీ వాక్యాన్ని దీవించండి. మీ దాసులను మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని, నీ స్వరమైన చెవులను గ్రహించిన ఆత్మను, లోబడి హృదయాన్ని మాకు దయచేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన, ఆరాధించిన తర్వాత
మిగిలిన వారందరూ గట్టిగా ఆమెను చెప్పాల. చాలామంది గట్టిగా చెప్పరు, ఎక్కువ మంది మెల్లగా చెప్తారు, కొద్దిమంది నోట్లోనే ఆమెన్ అనుకుంటారు. అట్లనే ప్రైజ్ లార్డ్ కూడా గట్టిగా చెప్పాలి, నోట్లోంచి స్వరం రావాలి, అది దేవునికి మహిమ తీసుకొస్తుంది. కాబట్టి ప్రార్థించినప్పుడు ఆరాధించినప్పుడు కూడా మిగిలిన వాళ్ళు కూడా ఆమెన్ అని బిగ్గరగా చెప్పాలి. అది ఏకత్వం గురించి మాట్లాడుతుంది. అలాగా దేవునికి మహిమ కలిగేదిగా ఉంటుంది. సరి సమయంలో 38 సంవత్సరాలుగా ఇక్కడ పరిచర్య ప్రారంభించి ఈ దినం 39లో ప్రవేశించినము. ఇది ఆదివారం వచ్చింది, ఆరాధన దినము. సాయంకాలం కంటే మధ్యాహ్నమే ఉదయకాలం ఆరాధనలోనే కలిపి చేసుకుందామని చెప్పి మీ దైవ సేవకులు మాతో మాట్లాడి, శాంసన్ బడితో మాట్లాడి ఇది నిర్ణయించుకున్నారు. తర్వాత దేవుని ఏర్పాటు అయింది. నేను ఈ దిన పరిచర్య కొరకు మీ మధ్య రావడానికి దేవుడు మరి ఏర్పాటైంది. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో దేవుడు నా మనసులో ఉంచినటువంటి ఆ చిన్న వర్తమానాన్ని మీతో పంచుకుంటూ నేను ఆశపడుతున్నాను. తర్వాత మనము అయిపోయిన వెంటనే కొద్దిసేపు సువార్తకు వెళ్ళాలి అనేది కూడా ఈ యానివర్సరీ కోడిక కృతజ్ఞత కోడికలో ఒక భాగముగా ఉంటుంది. అవునా? కాబట్టి ఏం తొందరపడకండి, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎవరు వెళ్ళిపోవద్దు. ఒకవేళ షుగర్ వాళ్ళు ఉండి పడిపోతామంటే సేవకురాలను అడిగి తిండిరండి, పడిపోకండి. సరే, ప్రభు కృపిస్తాడు, ఏం భయపడకండి. కాబట్టి మనం చూస్తున్నాము ఆదికాండం 35లో చూస్తే ఇప్పుడు 21 సంవత్సరము మేనమామ దగ్గర ఉన్నాడు యోసేఫ్, మరి యాకోబు. ఆదికాండం 28లో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? చదవండి ఒక వాక్యము. 28:15, 28:15. ఇదిగో నేను నీకు తోడైండి, నీ వెళ్ళి ప్రతి స్థలం మంది నిన్ను కాపాడుచు, ఈ దేశము నీకు మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడివనని చెప్పగా. కాబట్టి తండ్రి అన్న భయముతో తాను వెళ్ళిపోతున్నాడు ఒంటరిగా. అరణ్యములో దేవుడు తాను పండుకున్నప్పుడు కల ద్వారా మాట్లాడుతూ వచ్చిన మాటలు ఇవి. నేను నీకు తోడేంటాను, వెళ్ళి ప్రతి స్థలంలో నేను కాపాడుతాను, ఈ దేశానికి నేను రప్పించే వరకు, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనన్నాడు. అలా వెళ్ళిపోయి మేనమామ దగ్గరికి వెళ్ళాడు, లాబాను దగ్గరికి. తర్వాత వివాహమైంది, ఇద్దరు వివాహం చేసుకున్నాడు, పెద్ద సంతానమైంది. అదంతా మనకు తెలుసు. 21 సంవత్సరం అక్కడ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ప్రకారంగా తిరిగి తీసుకురావాలి దేవుడు ఆయన్ని. అర్థమైందండి? ఇప్పుడు తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చిన సందర్భంలో మరలా దేవుడు ప్రత్యక్షమై మార్గములో మాట్లాడిన మాటలు మనం 35వ అధ్యాయము ఆదికాండంలో మనం చదువుకున్నాం. రండి ఇప్పుడు మళ్ళీ 35వ అధ్యాయానికి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ చూద్దాం. 35:1, 35:1. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునికి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యోసేపు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి